ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన 8 మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకోండి అధ్యక్ష. అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని. మీరు ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, అధికారంలో ఉన్నటువంటి మీరు ఒక నిమిషం మీరు ఏదైతే సవాల్ లేదు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, తెలంగాణకు నష్టం జరిగిందని ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు 8 మంది ఎంపీలు ముందు రాజీనామా చేయండి, 2 మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు ఎన్నికలు రండి. మేము ఈసారి తెలంగాణకు ₹1 ఇవ్వలేకపోయినాం, మళ్ళీ ఇస్తామన్న మాటతో మీరు రావాలి, కానీ మమ్మల్ని రాజీనామా చేయబడిందని అధికారం ఉన్నది మీరు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఈరోజు ఒక్కరు పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వేల కోట్లు పోతే అనా పైసా ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట. ఇక తెలంగాణ ప్రజలు మీకు 8 సీట్లు కట్టబెట్టారు, మీరు రాజీనామా చేయండి ముందుగా. ఆ 8 సీట్ల ఎంపీలకు మీరు రాజీనామా చేస్తే ఈ మీ ప్రభుత్వం దిగి వస్తుంది. అప్పుడు ఆ కోణంగా మమ్మల్ని రాజీనామా ఏమిటి, మేము ఇక్కడ ఉన్నాము. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర వనరుల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్. కానీ రాజీనామా మీరు చేయాలి, 8 మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతాను నేను. మహేశ్వర రెడ్డి గారు. స్పీకర్ గారు 40 నిమిషాలు మా బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంలో మేము ఇట్లా ఎప్పుడు కూడా కనీసం మేము అడగలేదు సార్ సమయం. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాస్తవాలు మాట్లాడుతున్నా వాళ్ళు జీర్ణించుకోలేక ఒకరు కాకుండా ఒకరు లేచి ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా ఫ్లోని మరి ఇట్లా అడ్డుపడే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, మొన్న 7 నెలల లోపల 64 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 7 నెలల లోపల మీరు నిజంగా మంచి చేసి ఉంటే ఈరోజు 17 సీట్లలో కనీసం సగం సీట్లు కూడా ఎంపీలు గెలిపించలేని దుస్థితికి ఎందుకు వస్తుంది? ఈ రోజు 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలము ఈ రోజు 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించుకోగలిగినామో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రజలు మా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు, ప్రజలు మా మీద నమ్మకం ఉన్నది. ప్రజలకు విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ రోజు మా వైపు ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మేము ఏది చేసినా ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసినాం, ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడు పాటుపడ్డది. తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఏదో ఒక రకంగా నెపం పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కేంద్రం మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేవలం మూసీకి మేము 10,000 కోట్ల ఇవ్వలేదంటే మీరు మూసీ ప్రాజెక్ట్ ఈ రోజు టేకప్ చేసింది వాళ్ళు కాళేశ్వరం చేశారు కాబట్టి మేము మూసీ చేస్తాం, వాళ్ళు ₹1,00,000 కోట్ల పెట్టి కాళేశ్వరం కట్టారు, మాకు ప్రాజెక్ట్ కావాలి, మా ఆస్థాన గుత్తేదారులు ఖాళీగా ఉన్నారు, మా ఆస్థాన గుత్తేదారులకు వర్కులు ఇచ్చేసి దాన్ని ₹1,00,000 కోట్ల ప్రాజెక్ట్ గా చేసి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటీఎం గా వాడుకుంటామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దానికట కేంద్రం సపోర్ట్ చేయాలట అధ్యక్ష. దానికోసం కేంద్రం ఈ రోజు నిధులు ఇవ్వాలట అధ్యక్ష. కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, కనీసం దాని గురించి ప్రస్తావన చేయకుండా ఈ రోజు కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గుచేటు బాధాకరం అని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష, మేము ఎప్పుడైనా సమయం పాటించడం అధ్యక్ష, ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష, కానీ ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చిల్లే ప్రయత్నం చేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రేపు ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఈ రోజు మేజర్ అపోజిషన్ గా పనిచేస్తా ఉన్నది. 8 మంది మాకు సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ 8 మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మా మీద విషం చిల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్ని రకాలుగా విషం చిల్లినా, ఎన్ని రకాలుగా మా మీద అబండాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్ల న్యాయం జరుగుతుంది. ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రజలు
ఏమైనా సరే మేము 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నామన్నా మర్చిపోతూ. అది సవితి తల్లి ప్రేమట, సవితి తల్లి ప్రేమట బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు. మంత్రి గారు సవితి తల్లి ప్రేమ, సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు. మీరు కొడంగల్కి 4,000 కోట్ల రూపాయలు చూడండి. ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట, కొడంగల్కు మాత్రం 5,000 కోట్లట. రైతు బంధు ముందు ఇవ్వండి, రైతులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట, కానీ 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కి. ఇగో రేవంత్ సొంత నియోజకవర్గంలో 70 రోజుల్లో 3,695 కోట్ల అధ్యక్ష. కనీసం మాకు 3 కోట్లు ఇచ్చినట్టు దిక్కులేడు అధ్యక్ష. 3 కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాలుగు పెడతారు అధ్యక్ష. మంత్రి గారు మాకు డబ్బులు ఇవ్వనంత మాత్రాన ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. మీరు డబ్బులు ఇవ్వనంత మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు. మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు 1,000 కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది. మీరు ఒకవైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. మీ నియోజకవర్గానికి కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష, చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం అమృత్ అని 3,500 కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచినీటి కోసం. ఆ 3,500 కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థానికి గుత్తదారులకు పంచుకున్నారు అధ్యక్ష. పాపం మన్నకి ఇయ్యనట్టున్నారు దాంట్లో. రాత్రికి రాత్రి ఆస్థానికి గుత్తదారులు పంచుకున్నారు అధ్యక్ష. అది దానికి టెండర్ లేదు, పబ్లిక్ డొమైన్ లో ఏమి లేవు అధ్యక్ష. పబ్లిక్ డొమైన్ లో కనీసం పబ్లిక్ డొమైన్ లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష. ఇన్ని రకాలుగా మోసం చేసి 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చివరకు ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే